యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున చేరవచ్చిన సంఘమంతటికి కూడా అడ్వెంట్ శుభములు మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ అడ్వెంట్ టు ఆల్ ఆఫ్ యూ. బిఫోర్ వి సే హ్యాపీ క్రిస్మస్, వి సే హ్యాపీ అడ్వెంట్. అడ్వెంట్ కాలము అనగా క్రిస్మస్ ఋతువులోనికి మనము ప్రవేశించున్నాము. సో ఈ సమయంలో ఈ యొక్క అడ్వెంట్ కాలము అనేది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక క్రైస్తవ కాలమానంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయము లేకపోతే కాలం ఇది. ఇన్ ద చర్చ్ క్యాలెండర్ అడ్వెంట్ టేక్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కారణం ఏంటంటే ఈ యొక్క అడ్వెంట్ కాలములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మరి ఆగమనము అనగా ఆయన మరి ఈ భూమిని శరీరధారిగా ఆయన మరి జన్మించిన విధానమును, తన ప్రజలను ఆయన దర్శించినటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగ రూపంలో మనము దాన్ని డిసెంబర్ 25 చేసుకుంటాం. అదే కాకుండా మరి యొక్క ఋతువంతా కూడా క్రిస్మస్కి ముందు 4 ఆదివారాలను అడ్వెంట్ సీజన్ అని మనం పిలుస్తాం అనమాట. 4 weeks బిఫోర్ క్రిస్మస్ వి కాల్ ఇట్ అడ్వెంట్ సీజన్. ఈ అడ్వెంట్ సీజన్ చాలా ప్రాముఖ్యమైన విషయం. అడ్వెంట్ అనేటువంటి మాటకు అర్థం ఏమనగా ఇది ఒక లాటిన్ పదం. ఇది అడ్వెంటస్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి తీయబడినటువంటి మాట ఇది. వెంట్ అనగా టు కమ్ వచ్చుట, ఆగమనము. అలాగే యాట్ అనగా టువర్డ్స్ అనగా మన వైపునకు వచ్చు లేకపోతే మన దిశకు వచ్చేటువంటి దేవుడు. మన దిశకు వచ్చేటువంటి దేవుడు, మన వైపుకు వచ్చేటువంటి దేవుడు, తన ప్రజలను దర్శించిన దేవుడు. అడ్వెంట్ అనేటువంటి మాట అటువంటి అర్థాన్ని సంతరించుకుందనే విషయాన్ని మనము చూస్తున్నాం. మన దిశగా వచ్చినటువంటి లేకపోతే వస్తున్నటువంటి దేవుడు అనేటువంటి అర్థము అడ్వెంట్ అనేటువంటి మాట ఉన్నదనే విషయాన్ని మనము గమనించాలి. మరి సాధారణ తెలుగులో ఆగమనం అంటాం. ఆగమన కాలము అని కూడా దీన్ని అడ్వెంట్ సీజన్ మనం పిలుస్తూ ఉంటాం. సో చెప్పినట్లుగా అడ్వెంట్ సీజన్ అనేది క్రిస్మస్కి ముందు 4 ఆదివారాల సమయము. ఇది అడ్వెంట్ సమయం అంటాము. అలాగే మరి ఈ యొక్క అడ్వెంట్ కాలంలో మన ఈస్టర్న్ చర్చెస్లో ఈ ట్రెడిషన్ లేదు, కానీ వెస్ట్రన్ చర్చెస్లో ఒక ట్రెడిషన్ ఉంది. అదేంటంటే ఒక 4 క్యాండిల్స్ని వారు వెలిగిస్తారు అనమాట. 4 candles దే లైట్. ఈ 4 క్యాండిల్స్ ఎందుకంటే 4 ఎందుకంటే అన్నప్పుడు చెప్పాను కదా 4 వారాలు. ఇదే కాకుండా ఇంకొక అర్థమేమనగా అది వి సీ దట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఆడమ్ టు జీసస్ క్రైస్ట్ ఇట్ ఈస్ 4000 years. ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి 1000 సంవత్సరాలకు ఒక క్యాండిల్స్ లాగా వారు 4 క్యాండిల్స్ వారు ఏర్పాటు చేస్తారు. దిస్ ఇస్ ఆల్ చర్చ్ ట్రెడిషన్. బైబిల్లో లేదు ఇది. కాకపోతే మన విశ్వాసాన్ని కాస్త క్రియారూపములు చూపించుకోవడానికి మరి ఆ దినాల్లో ఉన్నటువంటి పెద్దలు పెట్టుకున్నటువంటి ఒక సాంప్రదాయము, మంచి సాంప్రదాయం. కాబట్టి దీన్ని చాలామంది కొనసాగిస్తూ ఉంటారు. మళ్ళాడి చర్చెస్ ఆఫ్ కోర్స్ ఈస్టర్న్ చర్చెస్లో దీనికి అంత ప్రాముఖ్యత లేదు, కానీ బట్ వెస్ట్రన్ చర్చెస్లో దీనికి ఒక ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే మరి యొక్క 4 క్యాండిల్స్కి కూడా ఒక 4 అర్థాలు ఉన్నాయి. అవి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ద ఫస్ట్ క్యాండిల్ ఈస్ కాల్డ్ ద క్యాండిల్ ఆఫ్ హోప్. నిరీక్షణ కొవ్వొత్తు లేకపోతే క్యాండిల్ ఆఫ్ హోప్ అంటాం దీన్ని. ఎందుకనగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఆ యొక్క చీకటిలో కూర్చున్నటువంటి జనులు గొప్ప వెలుగును వారు చూసి ఉన్నారనేటువంటి మాట మనం చూస్తాం కదా. పీపుల్ హూ సాట్ ఇన్ ద డార్క్నెస్ హావ్ సీన్ ఎ గ్రేట్ లైట్. ఒక గొప్ప వెలుగును వారు చూశారు. ఒక నిరీక్షణ కలిగించేటువంటి ఒక వెలుగు ఈ యొక్క చీకటిలో కూర్చున్న వారికి మరి వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది నిరీక్షణ లేకపోతే ద క్యాండిల్ ఆఫ్ హోప్ అని దీన్ని అంటారు. రెండవ క్యాండిల్ ఏంటంటే ద క్యాండిల్ ఆఫ్ బెత్లెహెమ్. ద క్యాండిల్ ఆఫ్ బెత్లెహెమ్. కారణం ఏంటంటే ఈ యొక్క బెత్లెహెమ్ అనేటువంటి యొక్క మరి యొక్క గ్రామము కానీ ఇది కానీ మనం గమనించినప్పుడు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం ఉంటుంది కదా. ఎఫ్రతా గ్రామంలోని ఓ బెత్లెహెమా, నీవు ఎంత అయినను అల్పమైన దానవు కావు, నా ప్రజలను వెళ్ళేటువంటి మరి పాలకుడు నీలో నుండే రాబోతున్నాడు అని చెప్పేసి దేవుడు ఆ యొక్క మరి ఎఫ్రతా ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహెమ్ అనేటువంటి గ్రామానికి ఆయన ఇచ్చినటువంటి ఒక మరి ఆ యొక్క చెప్పాలంటే ఒక హెచ్చింపు కూడినటువంటి ఒక స్థితిని మనం చూస్తున్నాం. సో బెత్లెహెమ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ హ్యూమిలిటీ, అనగా ఒక తగ్గింపు స్వభావం లేకపోతే దీనత్వానికి గుర్తు బెత్లెహేమ్. అందుకని ఆ బెత్లెహేములోనే మరి ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు
జన్మించు రీతిగా ఆయనను ఆ యొక్క మరి ప్రదేశమైనటువంటి బెత్లెహేములో ఆ రొట్టెల గ్రామములో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ద క్యాండిల్ ఆఫ్ బెత్లెహేమ్ ఆర్ క్యాండిల్ ఆఫ్ హ్యూమిలిటీ, హంబుల్నెస్ కదా. మరి ఇప్పుడు కూడా మనం గమనించినప్పుడు ఎవరైనా ఇజ్రాయెల్ వెళ్ళుంటే కనుక, మీలో చాలామంది వెళ్ళారని అనుకుంటున్నాను. సో అక్కడ ఒక నేటివిటీ చర్చ్ అని ఉంటుంది. నేటివిటీ అనగా యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ యొక్క ప్రదేశంలో మరి ఒక చర్చ్ కట్టారు అక్కడ. దానిని నేటివిటీ చర్చ్ అంటారు బెత్లెహేమ్లో. సో ఆ చర్చ్కున్న ప్రాముఖ్యత ఏంటంటే, చర్చ్ లోపల చాలా పెద్దగా ఉంటుంది, ఇలాగే చాలా పెద్దగా ఉంటుంది, కానీ దాని ఎంట్రన్స్ ఉంటుంది సార్, ఎంట్రన్స్ గుమ్మం అది చాలా చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఎవరైనా దాంట్లోంచి చర్చిలోకి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి కదా. సో వై దిస్ స్మాల్ కారిడార్, ఈ చిన్న గుమ్మం ఎందుకుందంటే, సో దట్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఎంటర్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోనికి నీవు వస్తున్నప్పుడు, ఆ క్రీస్తుని నీవు ఆరాధిస్తానికి వస్తున్నప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే, తగ్గింపుగా నిన్ను నీవు తగ్గించుకొని వంగి లోపలికి ప్రవేశించాలి. విచిత్రం ఏంటంటే, మన అన్ని చర్చలు చాలా పెద్ద పెద్ద ద్వారబంధాలు ఉంటాయి, చాలా పెద్దది, మనకంటే 2 అడుగులు ఇంకా 2 డబల్ ఉంటుంది. ఇంకా కొన్ని చర్చెస్ ఇంకా చాలా హైట్గా ఉంటాయి అన్నమాట. అంటే అన్నీ అలా ఉండాలని కాదు కానీ, బట్ యూనో ద్వారం పెద్దదైనా చిన్నదైనా ఎలాగైనా కూడా దేవుని సన్నిధిలోకి మనం వస్తున్నప్పుడు తగ్గింపు స్వభావంతోనే రావాలి. హంబుల్నెస్, హ్యూమిలిటీ ఈజ్ నీడెడ్ టు వర్షిప్ దిస్ లార్డ్. అలా తను తాను రిక్తునిగా, తను తాను దీనునిగా చేసుకున్నటువంటి ఈ ప్రభువును, మన ప్రభువుని మనం ఆరాధించడానికి వస్తున్నప్పుడు తలగిరేసుకుంటూ రాకూడదు, కానీ తల వంచుకొని, తల దించుకొని, ఎంతగా వీలైతే అంతగా తగ్గించుకొని ఆయన సన్నిధిలోనికి రావాలి. అప్పుడే మన ఆరాధన ఆయనకు యోగ్యమవుతుంది, ఆమోదయోగ్యమవుతుంది. అవర్ వర్షిప్ విల్ బి యాక్సెప్టబుల్ టు దట్ లార్డ్ వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. సో ఈ యొక్క క్యాండిల్ మనకు చూపించేది ఏంటంటే హ్యూమిలిటీ. Therefore Christmas is a symbol of హ్యూమిలిటీ అండ్ సింప్లిసిటీ. ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది, ఎంత హంబుల్గా ఉంటే అంత మంచిది. క్రిస్మస్ కాలంలో ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సింప్లిసిటీ ఇన్ ఎవ్రీ వే. మన ఆహారంలో సింప్లిసిటీ ఉండాలి, మన వస్త్రధారణలో సింప్లిసిటీ ఉండాలి, అన్ని విషయాలు కూడా సింప్లిసిటీ ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే, క్రిస్మస్ కాలం రాగానే ఎక్కడ లేని వంటలు స్టార్ట్ అయిపోతాయి, మనకి ఎక్కడ లేని ఫ్యాషన్ స్టార్ట్ అయిపోతాయి, ఎక్కడ లేని హంగు ఆర్భాటాలు స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ నాట్ క్రిస్మస్, దట్ ఈస్ ఓన్లీ సెలబ్రేషన్. ద రియల్ క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ హ్యూమిలిటీ. దీనత్వముతో నిన్ను నువ్వు తగ్గించుకొని సింపుల్గా కదా దేవుని సన్నిధికి వస్తే, నువ్వు అందరికీ కనపడకపోయినా దేవునికి తప్పకుండా కనపడతావు. యూ విల్ బి సీన్ బై గాడ్. కాబట్టి దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే, అందరూ నన్ను చూడాలని రాకూడదు, దేవుడు నన్ను చూస్తే చాలన్నట్టు రావాలి. దేవునికి నేను కనపడితే చాలు. ఇతరులను పట్టించుకోకపోయినా, పలకరించకపోయినా, చూచినా చూడకపోయినా, నా దేవుడు నన్ను చూస్తే చాలు, నా దేవుడు నాతో మాట్లాడితే చాలు, నా దేవుడు నన్ను దర్శిస్తే చాలు, నా దేవుని కనుచూపు నా మీద ఉంటే అంతే చాలు. దెన్ యువర్ వర్షిప్ time will be meaningful and very blessed time for you when you come into the presence of the Lord. So candle of humility, candle of Bethlehem, దీన్ని మనకి దర్శిస్తుందండి. మూడోది ఏమన్నా, ద క్యాండిల్ ఆఫ్ జాయ్, ఆనందంతో కూడినటువంటి ఈ యొక్క క్యాండిల్ అనమాట ఇది కదా, ఈ క్యాండిల్. సో సమ్ కాల్ ఇట్ క్యాండిల్ ఆఫ్ షెపర్డ్స్ అని కూడా అంటారు దీనిని. గొర్రెల కాపరుల క్యాండిల్, లేకపోతే షెపర్డ్స్ క్యాండిల్ అని కూడా దీన్ని అంటారు. కారణం ఏంటంటే, మరి ఈ యొక్క సంతోషకరమైన శుభవార్తమానం లూకా సువార్త 2:10 మనం చూస్తాం కదా. ఇదిగో మరి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, నేడు మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు జన్మించి ఉన్నాడు. It's a candle of joy because the shepherds received the glad tidings of great joy regarding the birth of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును బట్టి, ఆ యొక్క మరి ముఖ్యంగా అది ఎవరికి వచ్చిందంటే, ముందుగా గొర్రెల కాపర్లకు వచ్చింది, షెపర్డ్స్కి వచ్చింది. సమాజంలో వెలివేయబడిన వారు, దీనస్థితిలో ఉన్నవారు, ఏమాత్రం కూడా సమాజంలో గుర్తింపు లేనటువంటి ఈ ప్రజలను దేవుడు ముందుగా ఆయన కనికరించాడు, ఆయన కృప చూపించాడు. తద్వారా తన మొదటి రాకడ కూర్చున్నటువంటి శుభవర్తమానం అనేది ఈ గొర్రెల కాపరులకి దేవుడు అనుగ్రహించాడు. జ్ఞానులు తయారయ్యారు, అక్కడ జ్ఞానులు వస్తున్నారు, కానీ ముందుగా దేవుడు జ్ఞానులకు ఆ శుభవర్తమానం ఇవ్వలేదు. కానీ
గొర్రెల కాపర్లకు, దీనస్థితిలో ఉన్న వారికి, వెలివేయబడిన వారిని మరి వారికంటూ ఈ యొక్క శుభవర్తమానాన్ని ముందుగా ఆయన అందించినట్లుగా మనం చూస్తాం. దట్స్ థర్డ్ క్యాండిల్. ఫోర్త్ క్యాండిల్ ఇస్ ద క్యాండిల్ ఆఫ్ ది ఏంజల్ కదా, అది దేవదూత యొక్క క్యాండిల్ అని కూడా దీన్ని అంటారు. సో ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఏంజల్ టు మేరీ, మరియమ్మ గారికి గబ్రియేలు దూత ఇచ్చినటువంటి సందేశము, దయాప్రాప్తురాలా నీకు శుభం కదా, మరి నీవు మరి యొక్క బాలుని కనబోతున్నావు కదా, మరి పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించి మరి ఆయన యొక్క మరి శక్తి వలన నీవు ఒక బాలుని అనగా కుమారుని జన్మివ్వబోతున్నాం, ఆయనకి యేసును పేరు పెట్టుదు అని లూకా 1:26-28 మనం చూస్తామన్నమాట. సో వి సీ దట్ ఇట్స్ ఎ క్యాండిల్ ఆఫ్ ఏంజల్ వేర్ ద మెసేజ్ ఆఫ్ ఇంపాసిబిలిటీ వాజ్ కన్వేడ్. అదా మెసేజ్ ఆఫ్ ఇంపాసిబిలిటీ అనగా ఇది ఎలా జరుగును అని మరియమ్మ అన్నప్పుడు ఇది నీకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని గబ్రియేలు దూత మరియమ్మ గారికి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం చూస్తున్నాం. సో దెర్ఫోర్ వి సీ దట్ దిస్ ఈస్ అ క్యాండిల్ విచ్ సిగ్నిఫైస్ ది ఇంపాసిబిలిటీ ఆర్ ది ఇంపాసిబుల్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్రలో, మానవ జీవితంలో మరి దేవాది దేవుడు చేసేటువంటి మహా గొప్ప మరి కార్యం ఇది. మనుషులకైతే అసాధ్యమే, కానీ దేవుడికి సాధ్యమైన కార్యం అది కదా. దెర్ఫోర్ క్రిస్మస్ రిమైండ్స్ us that nothing is impossible to God. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు, సమస్తమును సాధ్యమైనది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి we are called to believe in this Christmas season that God will do the impossible things in your life. నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను దేవుడు సుసాధ్యము చేయగలడైనటువంటి ఆ సత్యాన్ని మీరు నేను నమ్మాలి. There are some things in your life, నాకు తెలియదు మీ పరిస్థితులు ఏంటో, లేకపోతే మీరు ఎటువంటి పరిస్థితుల నుండి వెళుతున్నారో మరి నాకైతే తెలియదు, కానీ ఆ దేవునికి సమస్తము తెలుసు. ఆయన the impossible situations you are going through. ఇదిగా మనుషుల ప్రయత్నం వల్ల కానీ మానవ ప్రయత్నం వల్ల కానీ జరగనటువంటిది, కలుగునటువంటిది అనేటువంటి లేకపోతే పరిష్కారం కానటువంటి ఈ సమస్యలు మన జీవితంలో ఉండొచ్చు. అవి వ్యాధులు కావచ్చు, అవి ఆర్థిక బాధలు కావచ్చు, లేకపోతే వివాహంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. There are so many things where you are facing impossible situations where God alone can solve those problems. దేవుడు తప్ప మరి ఎవరు కూడా దాన్ని సాధ్యపరచలేరు, దాన్ని సఫలపరచలేరు, దాన్ని పరిష్కరించలేరు. And that is the time, this is the time, Advent is the time where we believe in the impossible acts of God. అసాధ్యమైనటువంటి కార్యాలను మన జీవితంలో చేసేటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయమే అడ్వెంట్ సమయం అని మనము గమనించుకోవాలి పిల్లలు. కాబట్టి దర్ 4 క్యాండిల్స్, 4 ఈ యొక్క క్యాండిల్స్ మనం చూసాం. అదే మనకి ద క్యాండిల్ ద క్యాండిల్ ఆఫ్ వి సీ ద హోప్, నిరీక్షణ కలిగించేటువంటి ఒక ప్రవృత్తిగా దీనిని మనం చూస్తున్నాం. ఎటువంటి కాలంలో ఒక నిరీక్షణ, చీకటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగును దేవుడు చూపించినట్లుగా చీకటితో కూడినటువంటి మన జీవితాలలో రక్షణ అను గొప్ప వెలుగును దేవుడు మనకు చూపిస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇట్స్ ఎ క్యాండిల్ ఆఫ్ హ్యూమిలిటీ. సెకండ్ క్యాండిల్ తగ్గింపు లేకపోతే దీనత్వంతో కూడినటువంటి ఒక కొవ్వొత్తి ఇది. ఇట్ కాల్స్ us to humble ourselves. మనము దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనము తగ్గించుకున్నప్పుడు తప్పకుండా మనల్ని హెచ్చించే దేవుడు, తప్పకుండా మనల్ని దర్శించి దీవించే దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ది క్యాండిల్ ఆఫ్ జాయ్, మూడవదిగా క్యాండిల్ ఆఫ్ జాయ్. దేవుని యొక్క ఎనలేని రక్షణ ఆనందమును మనం పొందుకునే రీతిలో తన యొక్క పరలోకము నుండి ప్రతి దినము కూడా అలనాడు ఒక దినమే ఒకసారి గబ్రియేలు దూత వచ్చి జ్ఞానులు గొల్లలకు తన యొక్క శుభవర్తమానాన్ని ఇచ్చింది. కానీ మనకు దేవుడు ఇస్తున్న గొప్ప ధన్యత ఏంటంటే ప్రతి దినము దేవుడు తన ప్రజలను దర్శిస్తూనే ఉన్నాడు. ఎవ్రీ డే గాడ్ ఈజ్ విజిటింగ్ యు అండ్ మీ. ఎలా? వాక్యము ద్వారా, త్రూ హిస్ వర్డ్ హి ఈజ్ విజిటింగ్ హిస్ పీపుల్. ప్రతి దినము నీవు వాక్యము తెరిచిన వెంటనే నిన్ను దర్శించేటువంటి నీ దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించిన సమయంలోనే నిన్ను దర్శించే దేవుడై ఉన్నాడు ఆయన. Therefore it is in your hands, in your heart to invite God. దేవుడు నిన్ను దర్శించాలి అనుకున్నప్పుడు, తప్పకుండా ఆ రక్షణ ఆనందంతో నిన్ను నింపాలనుకున్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన వాక్యముతో సమయం గడపాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి. తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు, ప్రతిదినము దర్శిస్తాడు, ఎన్నిసార్లు దర్శిస్తాడు. కారణం ఏంటంటే నీవు ఆ దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకున్నావు కాబట్టి. 4వదిగా
ద క్యాండిల్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్, ద ఏంజల్స్ క్యాండిల్, అసాధ్యమైన కార్యాలను సాధ్యపరిచే దేవుడు ఈ దేవుడై ఉన్నాడని యొక్క అడ్వెంట్ కాలంలో ఈ 4వ క్యాండిల్ మనకి చెప్తుందనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ హిస్టరీ అబౌట్ ది క్యాండిల్స్. అదే మన యొక్క టాపిక్ అనగా మన ధ్యాన అంశం ఏమనగా దేవుని కృప దీనస్థితిలో ఉన్న వారికి నిరీక్షణ. దేవుని కృప దీనస్థితిలో ఉన్న వారికి నిరీక్షణ అనే విషయాన్ని మనం గమనించాలి. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ విల్ గివ్ హోప్ టు ద పీపుల్ హు ఆర్ హోప్లెస్. నిరీక్షణ లేని దీన స్థితిలో ఉన్న ప్రజలకు నిరీక్షణ కలిగించేటువంటి దేవుడు తన కృప ద్వారా నిరీక్షణ కలిగించే దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి కదా. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనలు 63వ కీర్తన మరి ఇంకా 3వ వచనం అనుకుంటా, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని చెప్పేసి కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ. నీ కృప జీవము కంటే ఉత్తమము. జీవమే గొప్పది అనుకుంటాం మనం కదా. వి థింక్ దట్ లైఫ్ ఈజ్ గ్రేట్, లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవం ఉంది కాబట్టి కదా. మరి ఈ యొక్క భూగ్రహము కూడా, ద బ్లూ ప్లానెట్ ఈజ్ వెరీ 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 యూనిక్ బికాస్ దెర్ ఇస్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. మిగిలిన ఏ గ్రహాల్లో కూడా జీవము లేదు. వీనస్ తీసుకోండి, లేకపోతే మార్స్ తీసుకోండి, లేకపోతే సాటర్న్ తీసుకోండి కదా. మరి ఏది తీసుకున్నా కూడా అందులో అన్ని రాళ్ళు రప్పలు మరి మంచు అవి తప్పించి జీవం అనేది లేదు. జీవమున్నదల్లా ఈ ఒక గ్రహమే, భూగ్రహం. దట్ ఇస్ ద రీజన్ దిస్ ఎర్త్ బికేమ్ సో యూనిక్ ప్లానెట్. కాబట్టి జీవము అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానము, అది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదే గొప్పది అనుకుంటాం మనం. వి థింక్ దిస్ ఈజ్ గ్రేట్, లైఫ్ ఈజ్ గ్రేట్. కానీ లైఫ్ కంటే కూడా, ఈ జీవము కంటే, ఈ జీవితం కంటే కూడా ఉన్నతమైనది ఇంకోటి ఉందని దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే నీ కృప జీవము కంటే ఉత్తమము. దెర్ ఈస్ సంథింగ్ గ్రేటర్ దాన్ లైఫ్ అండ్ దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప. కాబట్టి జీవము కొరకు మనం ఎక్కువగా ప్రాకులాడవలసిన పని లేదు. కారణం ఏంటంటే ఆయన కృప మన మీద ఉంటే ఈ జీవము కూడా మనలో ఉన్నట్లే. సో ఆయన కృపలో దేవుడు తన ప్రజల యొక్క దీనస్థితిని ఆయన నిరీక్షణాస్పదంగా మార్చే దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి కదా. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము కీర్తన గ్రంథంలోని ఆ యొక్క 30వ కీర్తన మనకు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదవబడినటువంటి ఈ కీర్తన మనం గమనిస్తే 30వ కీర్తనలో Psalm 30లో ఒక చక్కటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే 5వ వచనము, ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. వి సీ దట్ అవర్ టియర్స్ విల్ టర్న్ ఇంటూ జాయ్. మన కన్నీటిని ఆయన సంతోషముగా మార్చేటువంటి దేవుడు అయినాడు ఆయన. ఎలా? తన కృపలో ఆయన మనలను, మన యొక్క దుఃఖాన్ని, మన యొక్క కన్నీటిని ఆయన మరి మన సంతోషముగా మార్చగలిగిన దేవుడు అయినాడనే విషయాన్ని మనం చూస్తున్నాం కదా. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దట్ ఈస్ అవర్ హోప్. కారణం ఏంటంటే ఈ దేవుడు మనలను కరుణించే దేవుడు ఉన్నాడు, మనల్ని కటాక్షించే దేవుడు ఉన్నాడు. తన ప్రజలను, తన యొక్క ప్రజల అంగలార్పును ఆయన నాట్యముగా మార్చే దేవుడై ఉన్నాడు. తన ప్రజల కన్నీటిని ఆయన సంతోషమయముగా మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. తన కృపలో దేవుడు సమస్తాన్ని కూడా మనకి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నాడు. మొదటి పాఠంగా చదవబడినటువంటి యొక్క నిర్గమకాండము 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు కూడా మనం చూసుకున్నప్పుడు అక్కడ వి సీ దట్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇన్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతల్లో, మన దీన స్థితిలో, మన అసహాయతలో దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మోషే గారి యొక్క ఈ యొక్క వృత్తాంతాన్ని మనం తీసుకుంటే, మరి ఆ దినాల్లో ఫరో గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే 2 సంవత్సరములలోపు మగపిల్లలందరినీ కూడా హతము చేయవాలను అనేటువంటి ఒక ఆజ్ఞ ఫరో నుంచి బయలు వెళ్ళినప్పుడు మరి మోషే యొక్క తల్లి ఆమె చేసింది ఏంటంటే గుండె రాయి చేసుకొని ఒక జమ్ము పెట్టెను అల్లి కదా, మరి ఆ బాలుని అందులో ఉంచి నైలు నదిలో వదిలేసింది. మోషే గారిని ఆ నైలు నదిలో పసి బాలులుగా ఉన్నప్పుడే వదిలేసింది. కానీ మనం చూస్తాము
ఏ శత్రువు అనగా ఏ ఫరో అయితే ఈ బాలులను చంపమన్నాడో అదే శత్రువు యొక్క ఇంటి నుండి రక్షణ అనేది మోషే గారికి దేవుడు ఇచ్చాడు. ఆయన రక్షించేది మరెవరో కాదు, ఫరో కుమార్తె రక్షించింది. ఏ ఫరో అయితే మరణ శాస్త్రాన్ని జారీ చేశాడో అదే ఫరో యొక్క కుమార్తె మరి ఈ యొక్క మోషేను రక్షించి సంరక్షించినట్లుగా మనం చూస్తున్నాం కదా. కొన్నిసార్లు మన శత్రువులు ఎదుట మనకు భోజనము సిద్ధపరిచే దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లల. కాబట్టి ఎవరైతే మనకు హాని తలపెట్టదలిచారో వారి నుండే మనకు రక్షణ సంరక్షణ ఇచ్చేటువంటి గొప్ప దేవుడైన, పరిస్థితులను ఆయన తారుమారు చేయగలిగిన దేవుడు ఆయన. మరి ముఖ్యంగా మన దీన స్థితిలో, మనము నిస్సహాయ స్థితిలో ఆ దేవుని తట్టే మనం చూస్తున్నప్పుడు శత్రువులను కూడా మనకు మిత్రులుగా చేయగలిగిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. We see God's sovereign plan to protect Moses because he has chosen him. దేవుడు ఈ మోషేను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఈయన ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల విమోచన విడుదల కలగాలి కాబట్టి దేవుడు తన సార్వభౌమ అధికారములో ఈ బాలుడైన మోషేను శత్రువు అయినటువంటి ఫరో గారి ఇంటికే మరలా చేర్చాడు, ఇంటిలోనే పెరగనిచ్చాడు కదా. సో దట్ ఈస్ ద వండర్ఫుల్ వర్క్ ఆఫ్ గాడ్ వి సీ, బికాస్ ఇన్ హిస్ సావరెన్ వర్క్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ పీపుల్ కదా. అలాగే యేసు ప్రభు వారిని కూడా మరి హెరోదు సమయంలో కూడా 2 సంవత్సరములలోపు మగపిల్లలను చంపాలని హెరోదు కూడా ఆజ్ఞాపించాడు. అని ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడు హెరోదింటికి యేసు ప్రభువును పంపించలేదు, కానీ యోసేపు గారికి చెప్పాడు, నీవు లేచి ఐగుప్తు వెళ్ళు అదా, కొన్ని దినములు నీవు అక్కడ ఉండు, ఆ తర్వాత నువ్వు ఇక్కడ రావచ్చు అన్నప్పుడు మరి యోసేపు దేవుని యొక్క ఆజ్ఞను పాటించి తన భార్య అయిన మరియతో బాలుడైనటువంటి క్రీస్తుతో ఐగుప్తు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదొక ప్రవచన నెరవేర్పు అనేది కూడా మనం చూడాలి తర్వాత. సో వి సీ దట్ వెన్ గాడ్ చోస్ సంబడి, దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అన్ని విధాలా వారిని కాపాడుతాడు ఆయన. అన్ని పరిస్థితులు అవి 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 వారికి ప్రాణహాని తెచ్చేవైనా వారిని నాశనం చేయడానికి ఆ యొక్క మరి శత్రువు యొక్క ఎత్తులు పై ఎత్తులు వారి పట్ల కలిగినప్పటికీ కూడా దేవుడు వాటన్నిటి నుంచి కూడా సంరక్షించి తన ఉద్దేశాన్ని తన సేవకుని జీవితంలో నెరవేర్చుకున్నాడు, మోషే జీవితంలో నెరవేర్చుకున్నాడు, యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చుకున్నాడు. ఈ దినాన మీ జీవితంలోనూ నా జీవితం కూడా ఆయన నెరవేర్చుకుంటాడు. మనకు శత్రువులు లేరా? ఉంటారు. తెలియని శత్రువులు ఉంటారు. అందరు మిత్రులను కనిపిస్తారు మనకి, కానీ ఎక్కడో మొత్తానికి ఎక్కడో దాగుంటాడు ఒకడో ఇద్దరు శత్రు స్వభావముతో ఉంటారు. బయటకు బాగానే మాట్లాడతారు, బయటికి తీగానే మాట్లాడతారు, బయటికి చాలా మృదువైన మాటలే ఉంటాయి, కానీ అంతరంగములో మన విషయంలో వారికి ఉన్నటువంటి తలంపులు కానీ వారికి ఉన్నటువంటి ఆలోచనలు కానీ అవి కాస్త విరుద్ధమైనవే. అని దేవుని కృప ఏంటంటే హీ విల్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ ఆల్ ది స్నేర్స్ ఆఫ్ ది ఈవిల్ పీపుల్. దుష్టులు తలపెట్టేటువంటి, లేకపోతే దుర్మార్గులు తలపెట్టేటువంటి, లేకపోతే మన నాశనాన్ని కోరుకునేటువంటి ఎవరైనా కూడా వారిని దేవుడే ఆపుతాడు. వారి ద్వారానే కొన్నిసార్లు సహాయం ఇప్పిస్తాడు, లేకపోతే వారి నుంచి మనం దూరపరుస్తాడు, లేకపోతే వారినే మన నుంచి దూరపరుస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. కారణం ఏంటంటే వి బిలీవ్ ఇన్ దిస్ సావరెన్ గాడ్. ఈ యొక్క సార్వభౌమ్య అధికారం కలిగిన దేవుని సంరక్షణలో మీరు నేను ఉన్నాం. వీఆర్ చోజన్ పీపుల్. మనం ఏర్పరచబడిన ప్రజలం మనం. వీఆర్ చోజన్ పీపుల్. యు ఆర్ చోజన్ బై గాడ్ అండ్ దేర్ఫోర్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ బై ఆల్ మీన్స్. అన్ని విధాలుగా కూడా ఏదో ఒక రీతిలో దేవుడు నిన్ను మాత్రం నీ శత్రువుల దాడిలో నీవు ఇరుక్కోకుండా, వారి యొక్క మరి యుక్తిలో నీవు ఇరుక్కోకుండా నిన్ను దేవుడు కాపాడేటువంటి వాడు ఉన్నాడు. కారణం ఏంటంటే నీవు దేవుని ఆశ్రయించావు కాబట్టి, నీవు దేవుని మీద నీవు విశ్వాసం ఉంచున్నావు కాబట్టి, నీవు దేవుని సన్నిధిలో మొరబెట్టావు కాబట్టి God will deliver you from this snare of the evil. దుష్టులు తలపెట్టినటువంటి యొక్క ఈ కుయుక్తిలో నుండి నిన్ను దేవుడు బయటకు లాగుతాడు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలనాడు మోషేను ఏర్పాటు చేసుకున్న దేవుడు, అలనాడు యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకుని మన రక్షణ కొరకై ఆయనను పంపిన దేవుడే ఈ దినాన మిమ్మల్ని నన్ను కూడా తన కుమారుడైన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ చోజన్ పీపుల్. బయట చూడడానికి మామూలుగా ఉన్నాము మనం, సో ఆర్డినరీ పీపుల్. అదా బయట మనల్ని ఎవరు చూసినప్పుడు వీళ్ళంట్లో అనుకుంటారు మనం. నో, యు ఆర్ సో స్పెషల్ పీపుల్, యు ఆర్ సో యునిక్ పీపుల్, యు ఆర్ సో blessed people because God has chosen you. నీ దేవుడు, నిన్ను సృజించిన నీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ప్రభు నీ కొరకు రక్తం చిందించాడు. యు ఆర్ వర్త్
ఫర్ హిస్ బ్లడ్ టు బి షెడ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువలో రక్తము చిందించాడు చూసారా, దాన్ని బట్టే తెలుస్తుంది నీవెంత అమూల్యమైన వాడవు, నీవెంత అమూల్యమైన దానవు. దెర్ఫోర్ డోంట్ బీలిటిల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తోలనాడుకోకండి. ఇతరులు తోలనాడుతున్నారా, అది వాళ్ళ స్వభావం అనుకుందాం, కానీ మిమ్మల్ని మీరు తోలనాడుకోకండి. కారణం ఏంటంటే క్రీస్తు మిమ్మలను ఆయన బలపరుచున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని హెచ్చించేది ఆయనే, మిమ్మల్ని దీవించేది ఆయనే, మిమ్మల్ని వర్ధల చేసేది ఆయనే, విజయ పదములో నడిపించేది ఆయనే. కారణం ఏంటంటే యు ఆర్ ఎ చోజన్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో మీరు ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. సో గాడ్ ప్రొటెక్ట్స్ ఇన్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతల్లో, మన దీన స్థితిలో తన కృపలో తన ప్రజలను దర్శించి ఆయన కాపాడి దీవించేటువంటి దేవుడు అన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. సువార్త పాటలో మనం గమనించినప్పుడు అటువంటి దీనస్థితిలో ఉన్న ఇద్దరు స్త్రీలను మనం చూస్తున్నాం. అటువంటి దీనస్థితిలో ఉన్న ఇద్దరు స్త్రీలను మనం చూస్తున్నాం. ఒక ఆమె ఎలిజబెత్, రెండొక ఆమె మరియా. ఎలిజబెత్ అండ్ మేరీ, వీరు ఇరువురు కూడా మరి ఒక దీనస్థితిలోనే ఉన్నారు చెప్పాలంటే. ఎలాగంటే ఎలిజబెత్ అఫ్ కోర్స్ షీ ఈజ్ ఎ వైఫ్ ఆఫ్ ఎ ప్రీస్ట్, ఒక యాజకుని భార్య. ఆమె కాస్త సమాజంలో కాస్త కోస్త గౌరవం అంటూ ఉంది ఆవిడకి. కానీ మరియమ్మ గారిని చూసుకుంటే ఆమె మరి దో షీ ఈజ్ బోర్న్ ఇన్ ఏ డేవిడ్ లైన్, దావీదు వంశం నుండి వచ్చినటువంటి స్త్రీ, కానీ సమాజంలో అంతగా ఆమె గుర్తింపు అంటూ ఏమీ లేదు. ఒక దీనస్థితిలోనే ఉంది చెప్పాలంటే. షీ ఈజ్ ఎ విలేజ్ గర్ల్, ఒక గ్రామంలో ఉన్నటువంటి మరొక స్త్రీగానే ఆమె ఉన్నది, ఒక కన్యకగానే ఉన్నది ఆమె కదా. మరి ఇటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి ఈమె, అలాగే మరి యాజకుని భార్య అయినటువంటి ఎలిజబెత్, వీరి జీవితాల్లో మనం గమనించినప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యాన్ని వారి జీవితంలో ఆయన చేశాడండి. తన కృపలో తన ప్రజలను దర్శించే దేవుడు, తన కృపలో వారికి అసంభవమైనది కూడా మరి సంభవింపజేసిన దేవుడు ఆయన. ఎలిజబెత్, జకరియా జీవితాలు మనం చూసినప్పుడు వారు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. దేవుని మందిరంలో దేవుని నమ్మకముగా సేవించేటువంటి దంపతులుగా వీరు ఉన్నారు. అటువంటి వీరిని దేవుడు కనికరించాడు, కటాక్షించాడు. ఎలిజబెత్ యొక్క గర్భాన్ని ఆయన మరి తెరచి ఆమెకంటూ ఒక బిడ్డను ఆయన అనుగ్రహించడం మనం చూస్తున్నాం. స్త్రీలలో తనకున్న అవమానాన్ని దేవుడు తీసేశాడని చెప్పేసి ఎలిజబెత్ ఒక గీతం పాడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఒక దీన స్థితిలో ఉంది ఆమె, అన్నీ ఉన్నా కూడా గర్భఫలము లేనటువంటి స్థితిలో ఆమె ఎంతో మరి వ్యధతోనూ మానసిక వేదనతోనూ, అందున షీఈ్ ఎ వైఫ్ ఆఫ్ ఎ ప్రీస్ట్, అందరికీ ప్రార్థనలు చేసి అందరిని ఆశీర్వదించేటువంటి యాజకుని భార్యే ఇలా ఉండడం అనేది కాస్త మరి ఇంకా ఎక్కువ విమర్శలుగా లోనైతే ఉండేది ఆమె. అయినప్పటికీ కూడా ఆ దీన స్థితిలో ఆమె చేసింది ఏంటంటే షీ వెయిటెడ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆమె ఆనుకొని ఉన్నది, దేవునికి ప్రార్థించింది. దేవుని సన్నిధిలో నుండే ఆమె తన ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలనాడు హన్నా చేసింది, ఈమె కూడా అదే పని చేసింది కదా. when you wait in the presence of God, your situations will get better. నీకు లేకపోతే నీకు ఉన్నటువంటి అధ్యయన స్థితిని, ఎటువంటి దీన స్థితిలో మీరున్నారో నాకైతే తెలియదు, కానీ మీరున్న స్థితి మీకే తెలుసు, దేవునికి తెలుసు. చాలు, మూడో వ్యక్తి తెలుసుకోవాల్సిన పని లేదు. వెన్ యూ వెయిట్ ఆన్ గాడ్, దేవుని మీద మీరు ఆనుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మీరు మరి విజ్ఞాపన చేస్తూ కన్నీరుతో ప్రార్థించి ఆయన సన్నిధిలో మీరు వేచి ఉన్నప్పుడు తప్పకుండా దీన స్థితి నుండి విడిపించేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. తన కృపలో తన ప్రజలను వారి యొక్క అవమానం నుంచి వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. వారి యొక్క నిరాశ నిస్పృహల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు అని ఎలిజబెత్ జీవితంలో మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే మరియమ్మ జీవితంలో మనం చూసినప్పుడు ఈమె దీనస్థితి ఏమనగా ఆఫ్కోర్స్ అందరిలాగానే ఈమె కూడా ఉంది, కానీ ఈమె స్థితి ఎప్పుడు మరి మారడం మొదలుపెట్టిందంటే దేవుని యొక్క దర్శనం, అనగా దేవదూత దర్శనముతో ఈమె స్థితి మారినట్లుగా మనం చూస్తున్నాం కదా. లూకా సువార్త మరి 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు 30వ వచనం నుంచి మనం చూస్తే దేవదూత మనం 27 నుంచి మనం చూద్దాం. దావీదు వంశస్థుడైన యేసేపును పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్ద దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత,
మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితేవి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చాను అని మనం చూస్తున్నాం. సో అప్పుడు దాకా సామాన్యమైనటువంటి ఈ స్త్రీ జీవితము ఎప్పుడు మారడం మొదలుపెట్టిందంటే దేవదూత యొక్క ఆగమనముతో, దర్శనముతో, ఆమె యొక్క శుభవచనముతో మనం చూస్తున్నాం. ప్రభువు నీకు దయాప్రాప్తులారా, ప్రభువు నీకు శుభం అని చెప్పి, ప్రభువు నీకు తోడైనాడని చెప్పాను. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకుంటుండగా, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. దేవుని వల్ల కృప పొందితి. యు ఆర్ బ్లెస్డ్ అండ్ యూ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్ అండ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్. కృప పొందితి అనగానే ఆమె చాలా సంతోషించింది, ఆనందించింది. ఆ తర్వాత మనం చూస్తున్నాము ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి ఆమె దేవదూత ఇస్తున్న గుడ్ న్యూస్ మనం చూస్తే, మరి నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చినని మనం చూస్తాం. ఒక శుభవచనం అయితే మరియకు వచ్చింది ఇక్కడ. కానీ చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఆమెకి ఇంకా వివాహం కాల. మరియ గారికి ప్రధానమైతే చేయబడింది. ప్రధానం చేయబడిన తర్వాత వివాహం కూడా జరగాలి. ఆ తర్వాత ఆమె కుమారుని కందంటే ఇట్స్ వెరీ న్యాచురల్. బట్ వి సీ ద గాడ్ హూ విజిటెడ్ దిస్ మేరీ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యములను సుసాధ్యం చేసే గొప్ప దేవుడు ఆయన. అందరూ పుట్టినట్లుగానే యేసు ప్రభు వారు కూడా పుట్టేస్తుంటే, మనుషుడిగా పుట్టేస్తుంటే ఆయన లోకరక్షకుడై లోకాన్ని ఉద్ధరించేది ఏమీ లేదు ఇక్కడ. కానీ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో, అనంతమైన ప్రణాళికలో కన్యక గర్భవతి అవ్వాలి. కన్యక ద్వారా ఒక నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి దేవుని యొక్క కుమారునిగా ఈ లోకములు లేకపోతే లోక పాపమును మోసుకుని పోవు దేవుని మరి పిల్లగా యేసుక్రీస్తు వారు పాపరహితునిగా జన్మించాలి. దానికి దేవుని అనంతమైన ప్రణాళిక కన్యక గర్భవతి అయి కుమారుని కనాలి. దట్స్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్. అఫ్ కోర్స్ దీని మీద అర్థం లేని వారు, లేకపోతే అర్థం చేసుకోలేని వారు, అపార్థం చేసుకున్నవారు చాలా మాటలు మాట్లాడతారు. కానీ వెన్ యు ఆర్ కన్విక్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్, ఏ పరిశుద్ధాత్మ అయితే మరియా యొక్క మరి విషయంలో ఆమె గర్భవతి అవడానికి సహాయపడిందో, ఆ యొక్క శుభవార్తను లేకపోతే ఆ స్థితిని లేకపోతే ఆ వార్తను అంగీకరించేటువంటి మనసును, హృదయాన్ని, ఆత్మను తన ప్రజలకు దేవుడే ఇస్తాడు తన ఆత్మ ద్వారా. మీరు నేను మరియ యొక్క ఆ యొక్క మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును ఎందుకు ఇట్లా అంగీకరిస్తున్నామంటే వీఆర్ కన్విన్స్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. ఈ ఆత్మ కార్యము ద్వారా అయితే యేసు ప్రభు వారు పుట్టారో అదే ఆత్మ మనలో కూడా సాధకమైనాడు. కాబట్టే we don't question, we don't reason, we don't rationalize the thing, but we accept the truth because it is from the Lord and it is God who is convicting us, it is God who is convincing us. Therefore no questions, no doubts. We accept it by faith. We accept it because it is the Lord's doing and it is marvelous in our eyes. సో దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారు, నింపబడిన వారే ఈ శుభవర్తమానాన్ని అంగీకరించగలరు. ఆత్మ లేని వారు తప్పకుండా విమర్శ చేస్తారు. ఆత్మ లేని వారు తప్పకుండా తొలనాడుతారు ఈ మరియమ్మ తల్లిని కానీ లేకపోతే యేసు ప్రభు వారిని కానీ. అని మనం అలా చేయలేము, చేయకూడదు కూడా, చేయము కూడా. కారణం ఏంటంటే మనలో అదే ఆత్మ మనలో కూడా కార్యసాధకమైనాడు. ఇట్ ఇస్ ద సేమ్ స్పిరిట్ హూ ఇస్ అట్ వర్క్ ఇన్ us టు యాక్సెప్ట్ ద ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. సర్వ సత్యంలో నడిపించేటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యసాధకమైనాడు. కాబట్టే యేసుక్రీస్తు వారి యొక్క మరి ఆ యొక్క మరి జన్మమును మనము ఇట్టే అంగీకరించగలుగుతున్నాం. మనలో గొప్ప ఏమీ లేదండి, ఇది దేవుని ఆత్మ కార్యమనే మనం గమనించాలి కదా. సో ఈమె యొక్క పరిస్థితి మారడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఆమెను ఆవరించి ఆమె యొక్క కుమారునికి జన్మనిచ్చేటువంటి తల్లిగా ఆమె అయింది కదా. సో ఆమెను చూసి ఎలిజబెత్ అంత కదా, మరి స్త్రీలలో నీవు ధన్యురాలు అనబడదు అని చెప్పేసి ఆమెను గురించి ఆమె ఎలిజబెత్ గారు ఒక చక్కటి మాట లేకపోతే పాట పాడినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీలలో నీవు ధన్యురాలు అన్నప్పుడు మరియ గారు చాలా ఆలోచించుకుని ఉంటుంది. కానీ ఆ ధన్యత ఏమిటి అన్నది సిమియోని గారిని కలిసిన తర్వాత కానీ ఈయనకి అర్థం కాల కదా. చూస్తున్నాం ఇక్కడ 2వ అధ్యాయము 35వ వచనం చూస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం చూస్తే ఇక్కడ మనం 2 కాదు, మొదటి అధ్యాయమే
35వ వచనం. 35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఎవరండినా? సిమియోని గారు చెప్పాడు. యేసు ప్రభు వారిని తన చేతుల్లో తీసుకొని సిమియోని గారు చెప్పిన ప్రవచనం ఏంటంటే, మరియమ్మ గారిని చూసి, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోబోతుంది. సో ఇప్పుడు మనం రిలేట్ చేసుకుందాం. లూకా 1:42 ఎలిజబెత్ గారు అన్నారు, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, లేకపోతే దీవింపబడిన దానవు, యు ఆర్ బ్లెస్డ్ అమాంగ్ ఉమెన్. కానీ ఇక్కడ సిమియోన్ గారు ఉన్నారంటే, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము. వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సెడ్నెస్ ఇస్ దిస్? ఇది ఎటువంటి దీవెనకరమైనటువంటి స్థితి? దీవెనకరమైన స్థితే, కానీ అందులో ఒక బాధ, అందులో ఒక వ్యధ, అందులో ఒక మరువలేనటువంటి ఒక దుఃఖంతో కూడిన స్థితి అనేది ఈ మరియమ్మ గారు తన జీవితంలో అనుభవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. సిమియోని గారు చెప్పినట్లే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆయన మరణిస్తూ తన రక్తాన్ని చిందిస్తూ లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల వలె ఆయన సిలువలో వెళ్లాడుతున్నప్పుడు మరియమ్మ తల్లి అక్కడ నిలబడి ఉంది. షీ సైలెంట్లీ వాచింగ్ హర్ సన్. దుఃఖముతో, లోక పాపముల యొక్క భారముతో తన కుమారుడు మరణిస్తుంటే రోధిస్తూ తల్లి కింద అలా చూస్తూ ఉంది. దట్ ఈస్ ద టైం సిమియోని గారి ప్రవచనం నెరవేరుతుంది. అక్కడ నీ హృదయములో ఒక ఖడ్గము దూయబడుతుంది. మిగిలిన తల్లులు ఉన్నారు, కానీ వారికి అంత అయ్యో ఉంటున్నారు. కానీ ఈ తల్లి మాత్రము తన కుమారుడితోనే, తన కుమారుడు చనిపోతున్నాడు, ఈమె కూడా చనిపోతున్న పరిస్థితుల్లోనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇఫ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సారో, షీ ఈజ్ అ ఉమెన్ ఆఫ్ సారో. ఆయన దుఃఖ పురుషుడు అయితే ఈమె కూడా దుఃఖ స్త్రీగానే ఆ కల్వరి సిలువ చెంత ఉండి ఆ బాణము లేకపోతే ఆ బల్లెము ఆమె హృదయంలో దిగబడుతుంటే చూస్తూ ఉండిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితి. ఇన్ సైలెన్స్ షీ బోర్డ్ ద పెయిన్ అండ్ ఆగనీ, ద రియల్ బ్లెస్సెడ్నెస్ కదా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు హీ గివ్స్ ద బ్లెస్సెడ్నెస్. తప్పకుండా దీవెనకరమైన పరిస్థితుల్లోనే వారు ఉంటారు. కానీ ఆ దీవెనలో మరొక వైపు ఏంటంటే, మరొక కోణం, మరొక చివరి ఏంటంటే, దే విల్ గో త్రూ పెయిన్ అండ్ ఆగనీ అండ్ సఫరింగ్ ఇన్ దర్ లైఫ్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తిని అనగానే మనం అనుకుంటాం, ఇంకేంటి బాగా బాగుంటుంది పరిస్థితి, చాలా బాగుంటుంది అనుకుంటాం మనం. ఎస్, మనుషుల దృష్టిలో ఇదే ఆలోచన మనకి. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తిని దేవుడు 2 విధాలా ప్రిపేర్ చేస్తున్నాడు. ఒకటి, సంతోషము, సమాధానము, ఆనందముతో నింపబడుతున్నాడు. రెండవదిగా ముండ్ల కిరీటము, సిలువ, శ్రమలతో కూడిన జీవితానికి కూడా స్వాగతం పలుకుతున్నాడు దేవుడు. బైబిల్లో ఎవరినైనా చూడండి మీరు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులందరూ కూడా సుఖముతో ఉన్నారు, కానీ ఒక సమయంలో వారు దుఃఖముతో కూడా ఉన్నారు. దుఃఖ మార్గంలో వారు వెళ్ళారు. మోషే జీవితాన్ని తీసుకోండి కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 40 సంవత్సరాలు ఫరో ఆస్థానంలో సుఖపడ్డాడు ఈయన. తర్వాత 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎడారిలో బైరాగిలాగా తిరిగాడు. మరో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడంలో తల మునకలైపోయి, తల బద్దలైపోయేటువంటి పరిస్థితుల్లో అయ్యో నా ప్రాణము తీసేసుకో ప్రభు అని చెప్పేసి దేవునికే ప్రార్థించిన వ్యక్తిగా మారిపోయాడు. ధన్యత, ద బ్లెస్సెడ్నెస్. యేసుక్రీస్తు వారు ధన్యులు కాదా? ఆయన జన్మించిన తర్వాత 33 సంవత్సరాలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి ఎంతో ఆనందించాడు. తల్లి గోరుముద్దలు తింటూ, తండ్రి ఆడిస్తుంటే తోటి సహోదరులు సహోదరులు వారితో ఆడుకుంటున్నప్పుడు బాల్యమంతా కూడా, యవ్వనమంతా కూడా చాలా ఆనందంతో గడిపినట్టు ఈయన ఒక్కసారి పిలుపు వచ్చిన తర్వాత ఆయన లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా మారిపోయాడు. ఆయన 3.5 సంవత్సరములు ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో తన సమస్తాన్ని కూడా అర్పించేశాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించి, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మానవాళి కొరకు ఒక గొప్ప నిత్య జీవితంతో కూడినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి రక్షణ జీవితాన్ని మానవులకు అందించాడు. Therefore, when God chose somebody, definitely there is another side of the coin. మొత్తం రోడ్డు అంతా పోలబాటు అనుకోకండి. Your Christian life is not all the time a bed or a road of roses. అందుకని చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఎవరైనా ప్రభులోకి రండి మీకు
స్వస్థత, ప్రభులో రండి మీకు శాంతి. ఎస్, వస్తాయి, కరెక్టే. శాంతి వస్తుంది, స్వస్థత వస్తుంది, సమాధానం వస్తుంది, అన్నీ వస్తాయి. అది నాణానికి ఒకవైపే. రెండో వైపు తిప్పితే ఆయన నామము నిమిత్తమై, ఆయన కొరకు ఈ లోకములో మీరు శ్రమ అనుభవించవలసిన వారు ఉన్నారు. ప్రభువే చెప్పాడు అన్నమాట, ఈ లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను ఈ లోకమును జయించున్నాను. సో డోంట్ గెట్ డిస్హార్టెండ్ when you go through sufferings because of me and my name. నా నామము నిమిత్తమై, నా కొరకు మీరు అవమానము కానీ, సిగ్గు కానీ, నింద కానీ, తిరస్కారము కానీ మీరు పొందుతూ ఉంటే, know that you are a chosen person. First of all, మీరు ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జీవితం మీది. కాబట్టే ఇతరులు లేనటువంటి శ్రమలు కానీ, ఇతరులు లేని బాధలు కానీ, ఇతరులు లేనటువంటి ఏదైనా కూడా మిమ్మల్ని దర్శిస్తుంటే మీరు ఆశ్చర్యపోవద్దు. కారణం ఏంటంటే ఇది జరగవలసిందే మన జీవితంలో. తద్వారా దేవుడు ఈ పరిస్థితుల గుండా కూడా ఆయన మహిమ పొందుతాడనే విషయాన్ని మనం గమనించాలి. In our pain, in our agony, in our in this kind of sorrowful situations, God will be glorified. అందుకని ఒక స్పానిష్ సెయింట్, ఒక ఆయన పేరు లేదు కానీ ఇక్కడ నేను చదువుతున్నప్పుడు ఇది చాలా నచ్చింది నాకు. ఇది స్పానిష్ సెయింట్ ప్రేడ్ ఫర్ హిస్ పీపుల్. ఆయన ఏమన్నాడంటే, మే గాడ్ deny you peace and grant his glory. దేవుడు తన సమాధానాన్ని మీకు ఇవ్వకుండా తన మహిమను మీకు ఇచ్చునుగాక అన్నాడు ఆయన. మనం సమాధానం కోరుకుంటాం కదా, అని సెయింట్ గారు అంటున్నారు కదా, మీకు దేవుడు సమాధానం ఇవ్వకుండాను గాక, కానీ దేవుడు ఆయన తన మహిమను మీకు ఇచ్చునుగాక. సమాధానం అన్నిసార్లు మనకి సంతోషాన్ని తీసుకొస్తుందని మనం అనుకుంటాం, కానీ సమాధానంతో పాటే క్రైస్తవ జీవితంలో దేవుడు కూడా మహిమ పొందాలని చూస్తాడు. ఆయన మహిమ పొందాలన్నప్పుడు తప్పకుండా మన జీవితంలో తప్పకుండా ఒక ముళ్ళు అనేది ఉంటుంది. పౌలు గారికే ఉంది ఆ ముళ్ళు కదా. ముమ్మారు ప్రార్థన చేశాడు ఆయన, ఈ ముళ్ళు తీసే ప్రభువా, తీసే ప్రభువా, తీసే ప్రభువా. చేయలేదు ఆయన. నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది అన్నాడు ఆయన. తద్వారా ఆయన మహిమ పొందాడు. సో దట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. అగైన్ దట్స్ మిస్టరీ ఆఫ్ గాడ్. ఎలిజబెత్ గారి జీవితంలో మరి లేక పుట్టినటువంటి బిడ్డ యోహాను కదా, కానీ ఆయన పెరిగి పెద్దవాడై కదా, మరి నిర్మోహమాటంగా ప్రజలకు వాక్యం బోధిస్తూ, దేవుని రాజ్యపు సువార్తను ప్రకటిస్తూ, బాప్తిసం ఇస్తూ వెళ్ళిపోతుంటే, ఓహో నా కుమారుడు అనుకుందామె. ఒకసారి హేరోదును ఆయన చేస్తున్న తప్పును కూడా ఆయన ఎదిరించిన తర్వాత మరి కొద్ది రోజుల్లోనే ఆయన తల నరకబడింది. వాట్ ఈస్ దట్ బ్లెస్సెడ్నెస్? ఈమె ధన్యురాలే కదా, ఈమె కూడా ధన్యురాలే, కానీ తన కుమారుడు హేరోదు చేతిలో, హేరోదు యొక్క రాజు చేతిలో తల నరకబడినటువంటి స్థితి చూసినప్పుడు ఎటువంటి ధన్యత ఇది అని ఆమె కూడా అనుకుని ఉంటుంది. అలా we don't know the mysteries of God, but we see that God, when God chooses anybody, మిమ్మల్ని కానీ నన్ను కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటే రెండింటికి సిద్ధపడే రావాలి, రెండింటికి సిద్ధపడే దేవుని యొక్క మార్గంలో అడుగు పెట్టాలి. అందుకని యేసుప్రభువు వారు అన్నారు, నా మార్గము ఇది ఇరుకు మార్గం, ఇది కదా, నాశనములకు పో మార్గం వెడల్పైంది, అందులో చాలామంది ప్రవేశిస్తారు, కానీ దాని అంతము మరణమే. కానీ నా మార్గము అది సన్నని మార్గం. ఇట్స్ ఎ నారో పాత్, ఓన్లీ ఫ్యూ విల్ ఎంటర్ ఇట్. చాలా కొద్ది మందే దానిలోనికి ప్రవేశిస్తారు, కొద్ది మందే దానిలో నడవగలుగుతారు. ఆ కొద్ది మందిలో మీరు నేను ఉండాలని నా ప్రార్థన. కారణం ఏంటంటే అల్టిమేట్లీ దిస్ లైఫ్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు మనకిచ్చిన జీవితం అని చూసారా, దీని ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఎన్ని సంవత్సరాలు జీవించిన మనం, అది దేవుని చిత్తం. అది 70 సంవత్సరాలు జీవిస్తావో, 80 సంవత్సరాలు జీవిస్తావో, 100 సంవత్సరాలు జీవిస్తావో, డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్, యువర్ లైఫ్ షుడ్ గ్లోరిఫై గాడ్. దేవుని నామము నీ ద్వారా మహింపరచబడుతూ ఉండాలి, దేవుడే నీ ద్వారా మహిమ పొందుతూ ఉండాలి. ఆయన మహిమ కొరకే నీ జీవితం సమర్పించుకోవాలి. కారణం ఏంటంటే ఈ లోకము వదిలిన తర్వాత ఆయన మహిమలో నీవు ప్రవేశించినప్పుడు నీవు పొందిన మహిమ, ఆయన నీకు ఇచ్చే మహిమ రెండు కూడా అటాచ్ అయిపోతాయి. అప్పుడు అధికమైన మహిమ, అధికమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రవేశిస్తావు. అందుకని చాలామంది అంటారు మహిమా ప్రవేశము చేసి, చనిపోయిన వారిని చూసినప్పుడు అంటారు కదా మహిమా ప్రవేశం. ఎస్, యు గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్
when you reach heaven, you enter into the glory of God that is more and more, greater than the glory that you have experienced on this earth. ఈ భూమి మీద నీవు క్రీస్తు కొరకు, ఆయన యొక్క వాక్యము కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన ప్రజల కొరకు నీవు పడినటువంటి శ్రమ ద్వారా దేవుడు మహిమ పొందాడు. ఇదే మహిమ దేవుడు అక్కడ యూ విల్ ఎక్స్చేంజ్ ఇట్ విత్ హిస్ గ్లోరీ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ కదా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో మరియమ్మ, ఎలిజబెత్ జీవితాలు మనం చూసినప్పుడు దేన స్థితిలోనే ఉన్నారు వారు, కానీ దేవుని తన కృపలో వారి స్థితిని ఆయన మార్చాడు. ఉన్నతమైన స్థితికి, ధన్యకరమైన స్థితికి తీసుకువెళ్ళాడు. స్త్రీలలో నీవు ధన్యురాలు అని ఆమె పిలువబడింది మరియా గారు. కానీ ఆ ధన్యత ఏమిటో కూడా మనం చూసాము. ఖడ్గము హృదయంలో దింపబడింది. షీ వెయిటెడ్ సైలెంట్లీ, షీ ప్రేడ్ సైలెంట్లీ, అండ్ టుడే డెఫినెట్లీ వి ఆనర్ మేరీ. మరియమ్మ గారిని తప్పకుండా మనం గౌరవిస్తాం, ఆరాధించం కానీ గౌరవిస్తాం. కాబట్టి క్రైస్తవ సేవకులు మనకి ఈ మధ్యన ఒక చిన్న వివాదం ఒకటి వచ్చింది. ఒక పెద్ద దైవ సేవకుడు ఆయన, కానీ మరియమ్మ గారి విషయంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వలన కథోలిక్ సంఘం అంతా కూడా ఒక్కసారి ఊవెత్తున లేసి ఆయన మీద పడింది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. మాట్లాడడం వచ్చు కదా అని చెప్పేసి, నోరు ఉందకని అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడితే కుదరదు. యు గాట్ టు గివ్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి. దేవుడు వాడుకున్న సాధనాలే వారు. యేసేపు కానీ, మరియమ్మ గారు కానీ, లేదా పేతురు, యోహాను కానీ, వీరందరూ కూడా గాడ్ హ్యాస్ చోజన్ దెమ్ టు గ్లోరిఫై హిస్ నేమ్ అండ్ టు ఫుల్ఫిల్ హిస్ విల్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. వారి జీవితాల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. కాబట్టి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ అంత్య దినాలలో దేవుడు మిమ్మల్ని నన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. God has chosen you and me. When you have accepted Jesus Christ as the Lord and Savior, యేసుక్రీస్తు వారిని మీ ప్రభుగాను రక్షకునిగాను మీరు అంగీకరించిన దినమనే మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉన్నారు. ఆయన ఆత్మ మీ మీద కార్యసాధకమైనది, మీలో కార్యసాధకమైనది. సో యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ టు గ్లోరిఫై గాడ్. మీరు తినను తాగినను ఏమి చేసినా కూడా అది దేవుని మహిమార్థమై చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నా సెమినార్లో ఉన్నప్పుడు ఒక ఫ్రేజ్, అంటే మా పాఠాల్లో ఒక హైడెల్బర్గ్ క్యాటకిజం అని దాన్ని చదువుతాం. అందులో ఒక మొదటి ప్రశ్న ఉంటుంది అనమాట. ఆ ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎ మ్యాన్? ఒక ప్రశ్న ఇది. వాట్ ఈస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎ మ్యాన్? మానవుని యొక్క ఉన్నతమైనటువంటి గురి ఏమై ఉన్నది, లేకపోతే బాధ్యత ఏమై ఉందంటే ద ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. The chief aim of a man is to glorify God and to enjoy him forever. మానవుని యొక్క ఒకే ఒక్క గురి లేకపోతే బాధ్యత ఈ జీవితంలో ఏంటంటే, దేవుని మహింపరచాలి, ఆయనలో ఆయనతో నీవు ఆనందించాలి, అంతే. దట్ ఈస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్. సో ఇది మన జీవితంలో నెరవేరాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరియా దేవుని మహింపరిచింది, తన గర్భము ద్వారా ఈ లోకానికి రక్షకుడు ఇచ్చింది. ఎలిజబెత్ దేవుని మహింపరిచింది, తన కుమారుని దేవుని సేవకు పంపి కదా, దేవుని కొరకు లేకపోతే మెస్సయా కొరకైనటువంటి ఒక మార్గం సరళం చేసేటువంటి ఒక త్రోవగా మరి ఆ యొక్క యోహాను ఆమె ఈ లోకానికి ఇచ్చింది కదా. అటు రీతిలో ఈ దినాన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మన కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నాడు, మన వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ యువర్ జనరేషన్. ఈ విశ్వాసం నీతో ఆగిపోలా, నీ బిడ్డలకు వెళ్ళాలి, నీ బిడ్డలతో ఆగిపోతుంది, వారి బిడ్డలకు వెళ్ళాలి. ఇట్ ఈస్ ఎ జనరేషనల్ గాస్పల్. నీ వినిన సువార్త ఇది కేవలం నీ కొరకే కాదు, నీ బిడ్డల కొరకే కాదు, లేకపోతే నీ మనవరాలకే కొరకే కాదు, కానీ ఇంకా రాబోయే అనేక తరాలు నీ కుటుంబంలో ఈ సువార్తలను రక్షించబడాలి, ఈ సువార్త వలన రక్షణ పొందాలి, దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. అటువంటి స్థితి, అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించి, మనకున్న దేన స్థితి నుంచి మనం విడిపించి తన కృపలో తన మహిమ కొరకే ఆయన నిలబెట్టుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యానుసారమైన జీవితం జీవించి కృపను మాలో ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.